అందరికీ నమస్కారం. నేను మీ అన్వర్ పాషా, ఖమ్మం కింగ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు మనం ఒక తమ్ముడు అన్నని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యాక్సిడెంట్ చేసి హత్య చేసిన విషయం గురించి మాట్లాడదాం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడితీర్చిన కసాయి తమ్ముడు అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్న, అంటే అన్న కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ ఉన్నాడు. అతను అన్నపై 4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి టిప్పర్ లారీ తోటి తొక్కించి హత్య చేసింది తమ్ముడు. దేనికనంటే డబ్బులు కోసం. కరీంనగర్ జిల్లా రామలగూడ మండల కేంద్రంలో 3 ఏళ్ల కిందట 2 టిప్పర్లు కొనుగోలు చేశారు అన్నదమ్ములు. వాటిని అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మామిడి నరేష్ 30 సంవత్సరాలు అనే వ్యక్తి ఇటీవల వ్యాపారం సరిగా నడవక తీవ్ర అప్పులు పాలు అవడంతో తనతో పాటు ఇంట్లో ఉంటున్న మానసిక పరివర్తన లేని అన్న వెంకటేష్ 37 సంవత్సరాలు వాళ్ళకి పేరిట ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అతన్ని హత్య చేసి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకుంది. ఈ పథకంలో భాగంగా 2 నెలల కిందట అన్న పేరు మీద వేరు సంస్థల నుండి దాదాపు 4,14,00,000 ఇన్సూరెన్స్ పాలసీని చేయించింది తమ్ముడు. అదే సమయంలో తనకు ఇవ్వాల్సిన 7 లక్షలు ఇవ్వాలని నరేష్ పై ఒత్తిడి తెస్తున్న రాకేష్ 28 సంవత్సరాల అనే వ్యక్తి ఒకతను ఈ కుట్రకు సహకరించిందంట. ఆయనకు 7 లక్షలు ఇవ్వాలి కదా, ఇంకొక నేను 6 లక్షలు కలిపి మొత్తం 13 లక్షలు ఇస్తా అని చెప్పని ఒప్పందం కుదిరించుకొని తన పథకంలో భాగంగా 2 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రదీప్ అనే టిప్పర్ డ్రైవర్ని ఒప్పించింది. ఇంకొక అతను టిప్పర్ డ్రైవర్ని ఒప్పించి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని వెంకటేష్కి ఫోన్ చేసి పిలిపించారు. వెంకటేష్ అంటే వాళ్ళ అన్న, ఈ నరేష్ వాళ్ళ అన్న ఇన్సూరెన్స్ చేయించిండు. వెంకటేష్ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించింది అనమాట. వెంకటేష్ అమాయకుడు, మెంటల్ గా అమాయకుడు అనమాట. టిప్పర్ కింద జాకీ పెట్టాలని కింద పడుకోబెట్టిందంట. టైర్ పంచర్ అయింది. టిప్పర్ ముందుకు నడిపిండు నరేష్, ఈ తమ్ముడు. తలపై నుండి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదవశాత్తు మరణించాడని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు పోలీసు వాళ్ళు. మామూలుగా అయిపోయింది, అది మామూలు ప్రమాదం అని చెప్పని అయిపోయింది. ఇన్సూరెన్స్ చెల్లించేందుకు నరేష్ ఇచ్చే సమాధానం అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు కదా, ఎట్లా చనిపోయిండు ఏంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది, ఇతను నరేష్ సమాధానం చెప్పాలి, ఎట్లా చనిపోయిండు ఏంది, ఎక్కడ, ఏ టయానికి, ఎట్లా పనుకుండే అవన్నీ మొత్తం చెప్పాలి కదా. అన్ని చెప్పే క్రమంలో తడబడుతుంది అనమాట. తడబడుతుంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు నరేష్ ఇచ్చే సమాధానంపై అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సార్ ఇతను కరెక్ట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అంతా కొద్దిగా తేడా మాట్లాడతానని చెప్పాను. ఇస్తే వెంటనే వాళ్ళు కేసు నమోదు చేసుకొని తమ్ముడు నరేష్ ని అదుపులోకి తీసుకొని చెప్తే ఇదంతా తీసింది అనమాట. వెంకటేష్ తన తమ్ముడు నరేష్ హత్య చేసిందని నిర్ధారించి నరేష్ కి సహకరించిన రాకేష్, ప్రదీప్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు మానవ సంబంధాలు ఎట్లయినాయంటే డబ్బు గురించి ఒక మానసిక వికలాంగుడు, అంటే మానసికంగా పరిపక్వత లేని అన్నని డబ్బుల కోసం తమ్ముడు ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి అతన్ని చంపి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తినాలని అంటే మరీ ఇట్లా తయారైతుంది అనమాట ఇవాళ లోకం. అంటే అందరూ అలా ఉండరు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని తెలియజేయాలని ఈ విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అదనమాట. ఇట్లా పరిస్థితులు అట్లా మారుతున్నాయి, రోజు రోజుకి దిగజారిపోతున్నాయి మానవ సంబంధాలు. డబ్బు గురించి ఎంతకైనా కానీ ఇదైపోతుందని తెలియజేయాలని నేను ఈ న్యూస్ మీకు చెప్పా. ఇది ఒక 4-5 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగిందనమాట. ఇది యథార్థం అనమాట. ఆ విషయం తెలియజేయాలని నేను వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ, నమస్తే.